నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సహా ఇతర నేతలపై చేసిన వ్యాఖ్యలకు వారంలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిన్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును కలిసిన వెంకటరెడ్డి పొన్నాల, ఉత్తమ్పై ఘాటు విమర్శలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపిక అధ్వానమన్న ఆయన, ఎంపీగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఓటమికి ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణమని ఆరోపించారు. తానే పీసీసీ అధ్యక్షుని అయి ఉంటే ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించేవాడినని, లేదంటే పదవికి రాజీనామా చేసేవాడినని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి సైతం ఖండించారు. ఏదైనా ఉంటే పార్టీ వేదికలపై తేల్చుకోవాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ షోకాజ్ నోటు జారీ చేసింది.